బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీకి సవాల్ విసిరారు. మొన్నటి వరకు వైసీపీ నేతలు సిద్ధం అంటూ ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా, అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమా, మొన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలపై చర్చకు సిద్ధమా, వివేక హత్య, కోడికత్తి డ్రామా, గులకరాయి నాటకాలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాజంపేటలోని బోయినపల్లి ప్రజావేదిక సభలో పాల్గొని ఆయన గత ప్రభుత్వ రాష్ట్రాన్ని నాశనం చేసిందని తీవ్ర స్థాయిలో పడ్డారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని మరోసారి ప్రకటించారు. సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చన్నారు. ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది. అవినీతితో పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీని పెట్టారు. అన్ని తప్పులే. మనం అవునంటే అడ్డంగా కాదంటారు. పేదవాడికి పింఛన్ ఇవ్వాలంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు. మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు. మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లు వేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం, సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పార్టీ మామిడికాయలు రైతులకు రేట్లు తగ్గితే నేను 8 రూపాయలు 4 రూపాయలు కేజీకి సబ్సిడీ ఇస్తే అక్కడికి పోయి మామిడికాయలు తీసుకొచ్చి బలవంతంగా రోడ్డు మీద వేసి తొక్కిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను. ఇంకో పక్క కూడా ఒకే హామీ ఇస్తున్నా. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నన్ను చూశారు. 95లో మీరు చూశారు. ఎవరైనా సరే తోక తిప్పితే తోక కట్ చేయడం తప్ప ఏమాత్రం కూడా వెనకడిగేసిన సందర్భం కాదు. ఈరోజు మా ఆడబిడ్డల మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో పెడితే తప్పించుకోవచ్చు అనుకుంటారు కానీ మీరు తప్పించుకోలేరు. చట్టం ముందర మిమ్మల్ని నిలబెట్టడమే కాదు, మా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు పెట్టామా లేదా? ఏమ్మా దీపం ఇచ్చామా లేదా? దీపం పెట్టామా లేదా? మీకు ఎవరిచ్చారు దీపం? మొదట నేనే కదా. మళ్ళీ ఇప్పుడు 3 సిలిండర్లు వస్తున్నాయా లేదా మీకు? అన్నింటికంటే ముఖ్యంగా మా ఆడబిడ్డలు స్త్రీశక్తి జల్సగా ఆర్టీసీ బస్ ఎక్కితే ఎవరిని అడిగే పని లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయి ఇంటికి వచ్చే పరిస్థితి, అవునా కాదా? మీరు అవసరమైతే తల్లి దగ్గరికి పోవాలంటే మీరు పోయి చూసి రావచ్చు. మీ కూతురు దగ్గరికి పోవాలంటే తల్లులు చూడొచ్చు. పెద్దవాళ్ళందరూ కొంచెం కావాలి తిరగాలంటే రాష్ట్రం మొత్తం ఒక 20 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి అదే సమయంలో అన్నా క్యాంటీన్లో దేవాలయాల్లో భోజనం కూడా పెడుతున్నాం, అవునా కాదా? 21 దేవాలయాల్లో అన్నదానం కూడా ప్రవేశపెట్టి అన్నదానాన్ని కూడా పెట్టాం.